హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విదేశ్ మెలోడీస్ బై మోనికా కృష్ణ. లెట్స్ మేక్ ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ ఫస్ట్ బాయిల్ చేయాలండి. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాయిల్ చేసాము. అది చూడండి, చూపిస్తున్నాను. బాయిల్ అయిన ప్రాన్స్లోకి మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, అంటే మీరు బిర్యానీకి జనరల్గా ఏం యూస్ చేస్తారో ఆ మసాలా అంతా వేయాలి. మసాలా వేసాక కొంచెం కారం, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడగా. ఇక్కడ యాక్చువల్గా నేను చూపించలేదు, కర్డ్ కూడా వేసుకున్నాము. అంటే ముందుగా చేస్తాము మేము, తర్వాత అనిపించింది వీడియో పెడదామని. సో హాఫ్ నుంచి తీస్తున్నాను అనమాట. మేము వేసిన బిర్యానీ మసాలా మీకు చూపిస్తున్నాను, చూడండి. కర్డ్ వేసాం కదా, మిక్స్ చేసుకున్నాము. పక్కన మిక్సీ జార్లో స్పైసీనెస్కి సరిపడగా మిక్సీస్, దాంట్లో కొంచెం కర్డ్ వేసుకుని మిక్సీ పట్టేయాలి పేస్ట్ లాగా. అదిగో చూడండి, ఆ పేస్ట్ని మనం ముందుగా పెట్టుకున్న ప్రాన్స్ దానిలోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ స్పైసీనెస్ అంటే మీ స్పైసెస్కి తగ్గట్టుగా మీరు ఎంత స్పైస్ తింటారో అంత వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మీకు గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మేము తీసుకున్నది హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే దానికి ఈక్వల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకోండి. మరీ ఎక్కువ వేసినా స్వీట్ వచ్చేస్తుంది, సో చూసి వేసుకోండి. తర్వాత అంతా బాగా మిక్స్ చేయాలి. మనం మ్యారినేట్ చేస్తున్నాం ఇప్పుడు, అంటే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం మేము. ఇదే టైంలో హాఫ్ కేజీ ప్రాన్స్ కాబట్టి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము. అది కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాము, రైస్ ప్రాన్స్ కలిపి. తర్వాత కొంచెం మంచి కలర్ కోసం మేము ఆల్రెడీ కారం వేసాము, బట్ దీంట్లో కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాము. అండ్ కొంచెం స్వీట్నెస్ అండ్ లైమ్నెస్ కోసం టమాటా సాస్ వేసాము. ఇది ఆప్షనల్. ఎక్కువ టమాటా సాస్ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ చేయండి. నేను చెప్తున్నాను అనమాట, మా హస్బెండ్ చేస్తున్నారు, నేను పక్క నుండి వీడియోలు తీస్తూ ఉన్నాను. వద్దు అంటున్నారు, బట్ తను చెప్పినా సరే వినకుండా వీడియో తీస్తున్నాను. చూడండి, ఆ మసాలా మ్యారినేటెడ్ ప్రాన్ చూస్తుంటే, అంటే ఆల్రెడీ బాయిల్డ్ ప్రాన్ ఏమో మంచి స్మెల్ వస్తుంది దానికి మసాలా పట్టి. చూస్తుంటే నోరు ఊరుతుందనమాట. బట్ బిర్యానీతో అన్నం కాబట్టి బిర్యానీ కోసం వెయిట్ చేయాల్సిందే. మేము రైస్ ఆల్రెడీ, ఇది హాఫ్ కేజీ ప్రాన్ కాబట్టి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము, ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాము. ఆ హాఫ్ కేజీ రైస్ని 1 అవర్ ముందే సోక్ చేసి పక్కన పెట్టేసాము. అది బాయిల్ కూడా చేస్తాము. మనం దమ్ బిర్యానీకి అలా రైస్ బాయిల్ చేసుకుంటాం, అలా బాయిల్ చేస్తాము. దాంట్లో కొంచెం బిర్యానీ మసాలా అండ్ కొంచెం లెమన్ పిండాము. అది ఉండే రైస్ అలా ఉంది టెక్స్చర్. అంటే బాగా ఎక్కువ బాయిల్ చేసేకూడదు, అలా తక్కువ కూడా కాదు. ఆల్మోస్ట్ 90% బాయిల్ చేసామన్నమాట. ప్రాన్ ఇట్టే ఉడికిపోద్ది కాబట్టి, అంటే బాయిల్డ్ ప్రాన్ కాబట్టి త్వరగా ఉడికిపోద్ది. సో రైస్ని ఆల్మోస్ట్ 90% వరకు మేము బాయిల్ చేసి ఆ మ్యారినేటెడ్ ప్రాన్స్ మీద స్ప్రెడ్ చేసాము. చూపిస్తున్నారనమాట, తను రైస్ వేసాక మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నారు, గరిటెతో అడ్జస్ట్ చేస్తున్నాము. మేము యాక్చువల్లీ దీనికి పెద్ద కుక్కర్ తీసుకున్నాం, దాని మీద మూత పెట్టడానికి లేదు. అంటే దమ్ చేయాలంటే నార్మల్ కుక్కర్ విసిల్ పెట్టకుండా ప్లేట్ లాంటిది పెట్టి ఆవిరిపోకుండా దమ్ చేయాలి కదా, దీని మీద మూత లేదు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆయన అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అదేంటి మీకు లాస్ట్లో చూపిస్తాను. మనం 90% కుక్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం కుక్ అవ్వాలి కదా, దానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాము. అంటే అది ఆల్రెడీ రైస్ బాయిల్ అయిన వాటర్ అనమాట, సో హాట్గానే ఉంటుంది. అదే కొంచెం వేసాము. దానిలో ఇంకా మిగిలిన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాము. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు దమ్కి ప్రిపేర్ చేస్తాం అనమాట. అది చూసారు ఆల్రెడీ బిర్యానీ అయిపోయినట్టుంది, బట్ ఇంకా అవ్వలే. అంటే నార్మల్ జనరల్ బిర్యానీకి ఎలా చేస్తాం మనం, 10 minutes హై ఫ్లేమ్, 10 minutes లో ఫ్లేమ్, సేమ్ అలాగే. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నారు, మీరు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మాకు నెయ్యి అవైలబిలిటీ ప్రెసెంట్ లేక ఆయిలే యూస్ చేసాము. ఆ దమ్ కోసం అని చెప్పి మా హస్బెండ్ కుస్తీ పడుతుంటే గుర్తొచ్చిందన్నమాట నాకు అల్యూమినియం ఫాయిల్. సో దాన్ని బాగా స్ప్రెడ్ చేసి
ఆవిరి పోకుండా ఎడ్జెస్ అంతా బాగా ప్రెస్ చేసి పెట్టాము. చూడండి చూపిస్తున్నారు ఆయన అలా ప్రెస్ చేస్తాము ఏంటి అనేది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 10 మినిట్స్ హై ఫ్లేమ్, ప్రాన్ కదా అడుగంటేస్తుంది అనమాట. మేము అది మర్చిపోయి 10 మినిట్స్ ఉంచాం. మీరు 10 మినిట్స్ ఉంచదు, ఒక 8 మినిట్స్ హై ఫ్లేమ్, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ సరిపోతుంది. 18 మినిట్స్ అలా సరిపోతుంది. అలా ఫాయిల్ చేసి మనం 18 మినిట్స్ దమ్కి మనం ఉడికించుకోవాలన్నమాట బిర్యానీ. మంచి అరోమేటిక్ ఫ్లేవర్ వస్తుందండి. ప్రాన్ కదా, చికెన్ అంటే జనరల్గా చేస్తూ ఉంటాం ఎక్కువ, మటన్ కూడా పర్వాలేదు, బట్ ప్రాన్ ఇప్పుడు ట్రై చేయలేదు, డెలికేటెడ్ కదా. అది నుండి ఓపెన్ చేస్తున్నాడు. అయిపోయింది మా 18 మినిట్స్. చూడండి చాలా బాగుంది. చెప్పాను కదా 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టామని, దానివల్ల లైట్గా ఎంతో కాదు కొంచెం అడిగంటింది, బట్ అది కూడా చాలా టేస్ట్గా ఉందండి. మీకు చూపిస్తాను చూడండి అడిగంటిన పార్ట్. అంటే అది ఎలా వచ్చిందంటే క్రిస్ప్ లేయర్ లాగా వచ్చింది, మాడలేదు, కొంచెం అనుకోండి ఫ్రైడ్ అంటే రైస్ని మనం కొంచెం బాయిల్ చేస్తూనే ఉంటుంది, అలా వచ్చింది. అది చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈసారి ఫుల్ వీడియో పెడతాము. ఆయన టేస్ట్ చూస్తున్నారు అనమాట, ఎలా ఉంది, బాగానే వచ్చిందా, బాడిపోయిందా ఏంటి అని. బట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసాము, సూపర్ ఉంది.